వరుదిని కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవబోతుంది? ప్రస్తుతానికైతే లేదు. ఎందుకు మనం ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ ప్రశాంతంగా ఎందుకు అంటే వాళ్ళకి యాక్చువల్లీ కాంబినేషన్ చాలా ఇష్టం కదా, మీ కాంబినేషన్ చాలా ఇష్టం. ప్రస్తుతానికైతే చేయట్లేదు 100%. ఆ ఒక్క క్వశ్చనే కనీసం ఒక 350 మంది అడిగారు నేను. ఓకే, 350 మందికి చెప్పండి. ప్రస్తుతానికైతే చేయట్లేదు. ఇంకా ఇది బెటర్ క్వశ్చన్ యాక్చువల్గా. మా డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, ఏంటి వరుదిని పెళ్లి చేసుకున్నాడంట మనోడు అని. డాడీ ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారా, 2 పిల్లలు కూడా అని చెప్పాల్సి. ఇంకేం లేదు, సంబంధాలు రావు. అది కూడా ప్రాబ్లం ఉంది, మనం అది కూడా ఆలోచించుకోవాలి యాక్చువల్గా. విష్ణు గారు, మీ ఏజ్ ఎంత? అంటే ఏజ్ లేడీస్ని అడగకూడదు అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి సీరియల్స్లో సినిమాల్లో వర్క్ చేసే వాళ్ళు జెంట్స్ని కూడా అడగకూడదండి. ఇంత దారుణం అండి బాబు ఇది. అంటే తను నా కాంపిటీషన్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి. బేసిక్గా మొగల్ రేకులు అప్పుడు మాత్రం మేము పవన్ నేను మాత్రం ఇవాళ తను మంచి సీన్ చేశాడు, నేను మంచి సీన్ చేయాలి, తనకి మంచి సీన్ వచ్చింది, ఇలా ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే తను బయటకు వచ్చిన తర్వాత తను ఇండివిజువల్గా తన ఫేమ్ తంది, నేను బయటకు వచ్చిన తర్వాత ఇండివిజువల్గా నా ఫేమ్ నాది. ఇప్పుడు ఉన్న టీవీ సీరియల్ హీరోయిన్స్లో హూమ్ డూ యూ ఫీల్ ఆర్ మోస్ట్ హాట్? హాటా బ్యూటిఫుల్? యా, ఓకే, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే నాకు పర్సనలీ వరుదిని పడిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ప్రోమో అయితే చూసాను మీరు జీలో ప్రోమో చూసారు. ఫేస్బుక్ యాక్చువల్గా అందాల రాక్షసి అని ఫస్ట్ జీ తెలుగుకి ప్లాన్ చేశారు, స్ట్రాంగ్గా ప్లాన్ చేశారు, మంచిగా లాంచ్ చేద్దామని. బట్ అది కొంచెం లేట్ అయ్యేటట్టుంది. సో బెటర్ ఆప్షన్స్ ఏమైనా వస్తే కనుక దాంతో స్టార్ట్ చేస్తాను, లేదా అందాల రాక్షసి కంటిన్యూ చేస్తాను. ఓకే. సో జనరల్గా ఒక ఛానల్లో బాగా ఫేమ్ అయితే ఛానల్ వాళ్ళని వదులుకోరు, పక్క ఛానల్కి వెళ్ళనివ్వరు అని అంటారు. సో మీరు పక్క ఛానల్స్కి వెళ్ళబోతున్నారా, మీ ఛానల్తోనే కంటిన్యూ చేసుకుంటున్నారు? అంటే బేసిక్గా నేను అన్ని ఛానల్స్లో వర్క్ చేశాను ఇప్పుడు వరకు, జెమినీ, ఈటీవీ, మాజీ. సో నేను పక్క ఛానల్ అంటే నేను ఒక్క ఛానల్ మనిషిని అంటాకి లేదు. బట్ నాకేంటంటే జీ బేసిక్గా నాకు ఇండివిజువల్ హీరోగా మంచి ఫేమ్ ఇచ్చింది సీరియల్ వరుదిని పర్యం. సో ఎప్పుడు ఏంటంటే మన దగ్గర టాలెంట్ ఉంది అంటే కనుక జీ వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, 100% అది మాత్రం. సో అలాగే నాకు వరుదిని పర్యం అయిపోతుంది అనగానే నాకు ఒక కొత్త సీరియల్ ఆఫర్ చేశారు. అండ్ నాకు పేమెంట్ అన్నీ బాగున్నాయి, ప్రొడక్షన్ హౌస్ బాగుంది, క్యారెక్టరేషన్ బాగుంది, స్టోరీ అంతా బాగుంది. సో ఐ సెడ్ ఓకే. అండ్ మాకు కూడా ఇప్పుడు నేను ఇది స్టార్ట్ అవ్వగానే మాకు కూడా కొత్త చేస్తాను. బికాజ్ నేను ఎట్ ఎ టైం మా టీవీకి శ్రీనివాస్ కళ్యాణ్ వర్క్ చేసేవాడిని, జీకి వరుదిని పని వర్క్ చేసేవాడిని, 2 బ్యాలెన్స్డ్గా వర్క్ చేసేవాడిని. సో ఏ ఛానల్ మనిషిని కాదు. బట్ ఏంటంటే జీ వాళ్ళు ఏంటంటే మనకు కొంచెం హోమ్ అట్మాస్ఫియర్, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ పర్సనల్గా కూడా మిగతా ఆర్టిస్ట్ని ఎలా చూస్తారో అంతకంటే కొంచెం బెటర్గా చూస్తారు నన్ను. సో నాకు కూడా వెళ్ళి కొత్త ఛానల్కి వెళ్ళి కష్టాలు పడే కంటే ఇక్కడ హ్యాపీగా బాగా చూసుకుంటున్నారు. సో ఇంకొంచెం సపోర్ట్ చేస్తారు, అందరికంటే మనకి బాగా పే చేస్తారు. ఇంకేం కావాలి? 100%. చాలా అవే కదా ఆర్టిస్ట్ కావాలి. అంతే కదా, మనం ఎంత కష్టపడి ఎండ్ ఆఫ్ ది నేనైతే ఫుడ్ కోసం, నా రెమ్యునరేషన్ కోసం అండ్ ఫేమ్ కోసం. సో అవి 3 వచ్చేటప్పుడు ఇంకెందుకు వదులుకుని వేరే చోటికి పరిగెట్టాలని. అవును, యాక్చువల్లీ ఇది కూడా మీ దగ్గరే సాధ్యమైంది. జీలో మామూలుగా చేస్తే ఒక హీరోయిన్, బికాజ్ యు ఆర్ రిజిస్టర్డ్ as పార్దు మోర్ దెన్ రవి ఆ టైంలో. సో అలాంటి టైంలో బయటకు వెళ్ళనివ్వరు. బట్ మీరు మా టీవీలో శ్రీనివాస్ కళ్యాణ్ చేశారు, అది ఎలా పాసిబుల్? ది లెఫ్ట్ యూ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇలా మా టీవీ సీరియల్ వచ్చిందని చెప్పినప్పుడు ఫస్ట్ ఆలోచించండి అన్నారు, అంతే తప్పితే ఏం కంపెల్ చేయలేదు, చేయడానికి వీల్లేదు, అలా రూల్స్ ఏం లేవు. బికాజ్ నేను వరుదిని పని నేను వచ్చే టైంకి ఆల్రెడీ 2 సీరియల్స్ చేస్తాను. థర్డ్ ప్రాజెక్ట్ వరుదిని పని, ఒకటి జెమినీకి చేస్తున్నాను, ఒకటి ఈటీవీకి చేస్తున్నాను, థర్డ్ ఈజ్ జీ. సో వాళ్ళు ఫస్ట్ నుంచి నన్ను ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. బట్ నాకేంటంటే వరుదిని పని డేట్స్ ఎక్కువ వర్కింగ్ డేస్ ఉండేవి. సో ఆ టైంలో సెకండ్ సీరియల్ అనగానే కొంచెం ప్రాబ్లం అవుద్దేమో, వర్కింగ్ డేస్ ఎక్కువ కదా. అండ్ ఇక్కడ ఏంటంటే వరుదిని పని ఎప్పుడు వరుదిని అండ్ పార్దు, ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా ట్రావెల్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ సీన్స్ కానీ స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళిద్దరే, ఇంకా వేరే సపరేట్ ట్రాక్ వెళ్ళటానికి లేదు. సో సింగిల్ ట్రాక్. సో మనకి ప్రాబ్లం అవుద్ది కదా, ఆలోచించండి అన్నారు. నేను చెప్పాను ఏం ప్రాబ్లం అవనేవును, సో డేట్స్ మీకు ఏది ప్రాబ్లం అవుద్దు అని చెప్పాను. ప్రాబ్లం అవ్వకపోతే మాకు ప్రాబ్లం లేదన్నారు. సో అలా ప్రాబ్లం లేకుండా శ్రీనివాస్ కళ్యాణ్ కమిట్ అయ్యాను, 2 బ్యాలెన్స్డ్గా వర్క్ చేసుకున్నాను. ఓ వెరీ నైస్. సో చెప్పాను కదా ఇందాక మోస్ట్ ఆడియన్స్ వాంటెడ్ ఇంటర్వ్యూ అనేసి. సో నాకు అలా వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఇచ్చారు, మా హీరోని ఇది అడగండి అది అడగండి అని. అందులో నుంచి కొన్ని బెస్ట్ క్వశ్చన్స్. అంటే బేసిక్గా పెళ్లి సెట్ అవుతుంది, ఇంట్లో చూస్తున్నారు, కొంచెం చూసి అడగండి ప్లీజ్. అంటే ఇది బేసిక్గా నన్ను చేసుకోబోయే అమ్మాయి చూడొచ్చు, సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. బట్ అంటే కొంచెం నా గురించి పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మరి అడగరాని క్వశ్చన్స్ ఉంటే కనుక కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అలాంటివి అవాయిడ్ చేస్తాను. మీ మోడలేషన్ కొంచెం తేడాగా ఉందండి, అలాంటివి అడుగుతానని చెప్పినట్టుంది నాకైతే.
నేను వచ్చే ముందే చెప్పాను, పర్లేదు నా దగ్గర మీరు హ్యాపీగా రావచ్చు అని, కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు అని. ఓకే, ఐ కీప్ అప్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. మీరు వరుదిని కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వబోతుంది? ప్రస్తుతానికైతే లేదు. ఎందుకు, మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, మళ్ళీ ప్రశాంతంగా ఎందుకు? అంటే వాళ్ళకి యాక్చువల్లీ కాంబినేషన్ చాలా ఇష్టం కదా, మీ కాంబినేషన్ చాలా ఇష్టం. ప్రస్తుతానికైతే చేయట్లేదు 100%. ఆ ఒక్క క్వశ్చనే కనీసం ఒక 350 మంది అడిగారు నన్ను. ఓకే, 350 మందికి చెప్పండి, ప్రస్తుతానికైతే చేయట్లేదు. ఓకే, వి వాంట్ యువర్ బోత్ కాంబినేషన్ వెన్ ఇట్ ఈస్ కమింగ్. ఐ వాంట్ వరు పార్దు కాంబినేషన్. యాక్చువల్గా వరుణ్ దీప్ అనే ఆ టామ్ అండ్ జెర్రీ ఉంటేనే బాగుంటుంది కదా, సో ఆ క్యారెక్టర్స్కి యాప్ట్ అనిపించాను. సో అందరూ అలాగే రిసీవ్ చేస్తున్నారు. ఇంకా ఇది బెటర్ క్వశ్చన్ యాక్చువల్గా. మా డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, ఏంటి వరుణ్ పెళ్లి చేసుకున్నాడంట మనోడు అని. డాడీ ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారా, ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పాల్సి. ఇంకేం లేదు, సంబంధాలు రావు. అది కూడా ప్రాబ్లం ఉంది, మనం అది కూడా ఆలోచించుకోవాలి. యాక్చువల్గా పెళ్ళి అయిపోతే ఏంటి, అవును ఏంటి అయ్యింది అని చెప్తాము. కొంచెం చూస్తున్నారు కదా, సో అందుకని చెప్పి లేదు అలాంటిది ఏం లేదు అని చెప్తున్నాను. ఏం లేదు కదా అంటే ఏం లేదు, హ్యాపీగా చూడండి అని చెప్పా ఇంట్లో వాళ్ళకి. అవునా? బట్ నేను విన్నాను అసలు ఈ కాంబినేషన్ అంటే నేను చేయనన్నారని, రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీస్ లా ఉన్నారని. కాంబినేషన్ అంటే ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చినా ఏంటి మేమిద్దరం పేరా, ఆ అమ్మాయి వద్దని చెప్తుందని మీరు వద్దని చెప్తున్నారని. యాక్చువల్గా అలా అని కాదు, నాకేంటంటే ఒకరితో స్టిక్ అయిపోకూడదు. యాక్చువల్గా ఇది నిజం. ఒక ప్రాజెక్ట్కి అడిగారు, సో వరుదిని ఇప్పుడు చేస్తుంది, తను చేసే ప్రాజెక్ట్కి అడిగారు నన్ను. అడిగితే ఏంటంటే నాకేంటంటే ఒక్క అమ్మాయితోనే స్టిక్ అయిపోతే నెక్స్ట్ నేను చేసేది ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చేస్తాము, ఇది హిట్ అయితే పర్లా, ఫ్లాప్ అయితే కనుక మళ్ళీ ఫ్లాప్ పేరు అంటారు. సో ఇండివిజువల్గా ఇద్దరికి ఫేమ్ ఉంది, దీన్ని ఎందుకు కిల్ చేసేయాలి? సో అండ్ తనతో ఎందుకు ఇంకా అందరితో వర్క్ చేయాలి? సో నాకేంటంటే ఒక ఛానల్ ఎప్పుడు ఒక ఆర్టిస్ట్తో ఎప్పుడు అలాగే ఉండిపోవాలని ఉండదు. సో అందరితో వర్క్ చేయాలి, అందరూ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి, ఐ మీన్ మనం బిల్డ్ చేసుకోవాలి మన ఓన్ ఫ్యామిలీ లాగా. సో వద్దు అని చెప్పాను నేనైతే. ఓకే, యా. అవి ఆర్ యూ సింగిల్? Yes, definitely. చాలా మంది ఐ లవ్ యూలు పెట్టారు, వాళ్ళకి కూడా లవ్ యూ టు చెప్పండి. నైస్. మీరు మంజులా నాయుడు గారి కాంబినేషన్లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా అడిగారు, మొన్నటి వరకు డేట్స్ ప్రాబ్లం ఉండి చేయలేకపోయాను. ఓ, సో 2 సీరియల్స్ వర్క్ అంటే జనరల్గా అక్కడ న్యూని బాగా ఎంకరేజ్ చేస్తారు, ఇప్పుడు మీరు న్యూ కాదు కదా. అంటే న్యూ ఎంకరేజ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళమే కదా మేము. సో మేము ఎప్పుడు డెఫినెట్గా నా ఫ్యామిలీ, మొగల్ రేకులు అండ్ శ్రీకాంత్ ప్రొడక్షన్ అంటే నా ఫ్యామిలీ. వాళ్ళు ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి రెడీ. బట్ ఏంటంటే అప్పుడు 2 సీరియల్స్ వర్క్ చేస్తాను, సో వెళ్ళడానికి అవ్వలేదు అంతే. మళ్ళీ డెఫినెట్గా పిలిస్తే నేను ఆ టైంకి ఖాళీ ఉంటే 100% వర్క్ చేస్తాను ఆ ప్రొడక్షన్ హౌస్లో. అమ్మాయిలో మీకు బాగా నచ్చేవేంటి? ఫస్ట్ చూడగానే స్మైల్. స్మైల్ ఉంటే ఫస్ట్ తెలవకుండానే లాగుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్మైల్. బేసిక్గా నేను కొంచెం ఎక్కువ వాగుతూ ఉంటాను కదా, నేను భరించేవాళ్ళు కావాలి, వినాలి. వాళ్ళు కూడా వాగుతూ ఉన్నారంటే బేసిక్ నాకు కారుతూ ఉంటుంది, వాళ్ళకి కారుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో పార్దు, డూ యూ రియలీ హేట్ గర్ల్స్? అస్సలు కాదు, అమ్మాయిలంటే చాలా ఇష్టం బేసిక్గా. ఇంతకు మించి చెప్తే బాగోదు, పెళ్ళవదు అంతే. అంటే పార్దుకే అమ్మాయిలంటే పడదు, రవికృష్ణ కాదు. బేసిక్గా నేను చాలా ప్రోగ్రామ్స్లో చెప్పాను, ఆల్రెడీ చెప్తున్నాను. బేసిక్గా నీకు అమ్మాయిలంటే పడదు కదా, మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ అని బయట చెప్తున్నాను, అడుగుతున్నాను నేను బేసిక్ వెళ్ళినప్పుడు. మీకు పడదు కదా సార్ అమ్మాయిలంటే, తిడతారేమని భయం వేసి పలకరించట్లేదు అని. అలా ఏం లేదమ్మా, అది ఓన్లీ సీరియల్లో రవికృష్ణకి ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ పార్దుకే ప్రాబ్లం అని చెప్పాను. అది కూడా అమ్మాయిలు పడదు. లాస్ట్కి అది కూడా సెట్ అయిపోయింది, వరుదినితో హ్యాపీగా ఉన్నాడు. సో నేను కూడా ఆ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తాను. ఓకే. అండ్ మీ స్కూలింగ్ కాలేజ్ ఎక్కడ, ఏ ఏరియా? మొత్తం విజయవాడ. స్కూలింగ్ వచ్చి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గుణదల, అండ్ కాలేజ్ వచ్చి ఇంటర్ అండ్ డిగ్రీ నలంద. ఓ ఓకే ఓకే, చాలా మంచి మంచి క్వశ్చన్స్ అని అడిగేసాను దీంట్లో. ఇంకా ఏమన్నా అడగాలంటే తర్వాత ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది, మళ్ళీ తీసుకుంటాను మొబైల్ మళ్ళీ అండి. ఓకే, మర్చిపోయాను. వాళ్ళు మీతో టచ్లోకి రావాలంటే ఇఫ్ దే వాంట్ టు కాంటాక్ట్ యూ ఆర్ మెసేజ్ యూ, పాస్ సమ్ మెసేజెస్. బేసిక్గా నేను సోషల్ వెబ్సైట్స్లో తక్కువ ఉంటాను, అంటే ఎఫ్బి కానీ చాలా తక్కువ. మీ ఎఫ్బి చూసినది మీరు కదా? యాక్చువల్గా ఒకటే నాది, నా పేరు మీద చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ప్రతిసారి నాకు అడుగుతూ ఉంటారు అనమాట, భయ్యా మొన్న మీరు పెట్టారు కదా సమ్ ఏదో ఆర్ఫెన్స్ కోసం రన్ చేస్తున్నారు అంటే దాన్ని మేము అకౌంట్ 5,000 పంపించబోయా అని.
మాస్టర్ అది నాది కాదు, నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. Oh. నాకు ఓన్లీ ఒకే పేజ్ ఉంది, నాకు ఏ అకౌంట్స్ లేవు. సో ఏ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వద్దు, మీరు ఏదైనా అకౌంట్ వాళ్ళు మీకు రెస్పాండ్ అయినా సరే అది నేను కాదు అని చెప్పాను. ఓన్లీ పేజ్ ఉంది, ఇన్ కేస్ నా పేజ్కి మెసేజ్ చేస్తే కానీ నేను చూస్తాను, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అవునా? వాట్ ఈస్ యువర్ FB పేజ్? రవికృష్ణ తోట అని ఉంటుంది. రవికృష్ణ తోట, Yes. అది మాత్రమే మీది? ఎస్. ఉట్టి రవికృష్ణ రవి ఏమి నేను కాదు అలాంటివి ఏమీ యాక్చువల్గా, కావు. కాదు. యాక్చువల్లీ మళ్ళీ మీకోసం కావాలంటే కనుక ఒక కొత్త ఐడి క్రియేట్ చేసి దాంట్లో నా వీడియో పోస్ట్ చేస్తాను పర్టికులర్గా ఇది నాది అని చెప్పి. సో కాంటాక్ట్కి రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే. మీ అందరి కోసం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో వీడియో పెడతాను. సో నా అప్డేట్స్ అన్ని దానికి ఇస్తాను కావాలంటే. ఓకే, Yeah. నైస్. రవికృష్ణ గారు, మీ ఏజ్ ఎంత? నాకు సంబంధం లేదు. యాక్చువల్గా అంటే ఏజ్ లేడీస్ని అడగకూడదు అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి సీరియల్స్లో సినిమాల్లో వర్క్ చేసే వాళ్ళు జెంట్స్ని కూడా అడగకూడదండి. ఇంత దారుణం అండి బాబు ఇది. సీరియల్స్లో హీరో అంటున్నారు, ఇప్పుడు అంటే చాలా మంది హర్ట్ అవుతారు. ఇంత పెద్దోడు వీడికి అనవసరంగా ఆలోచిస్తున్నాం వీడి గురించి అని. కొంతమంది ఫీల్ అవుతారు, వీడు నాకంటే చిన్నోడా అని. ఎందుకు చెప్పండి, వాళ్ళందరినీ హర్ట్ చేయడం, అందరూ మనవాళ్ళే, ఎందుకు హర్ట్ చేయడం చెప్పండి, అలా కానిచ్చని చెప్తా. చాలా దారుణం అండి. సరే, అమ్మాయిలు అంటే టు సమ్ ఎక్స్టెంట్ అర్థం చేసుకుంటాను ఒక అమ్మాయిగా. అంటే అబ్బాయిలను అది అంటే యంగ్, అమ్మాయిలకు మీలాంటి problems- యంగ్. అలా కాదు, అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉన్నాయి, అబ్బాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ అబ్బాయిలకు ఉంటాయండి, మీరు అర్థం చేసుకోండి. సరే, ఓకే, 25s లో ఉన్నారు మీరు. అంటే 20s లోనే ఉన్నాను, అదైతే ఫిక్స్. ఓకే. 10 ఏళ్ళు ఉన్నాయి 20 నుంచి 30 మధ్యలో. దాంట్లో ఏదో ఒకటి ఏజ్ ఫిక్స్ అవ్వండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్లో వాట్ యూ ఫీల్ ద బెస్ట్? ది బెస్ట్ ఆబ్వియస్లీ మొగల్ రేకులు, ద ఫస్ట్ వన్. యాజ్ ఏ ఆర్టిస్ట్ అండ్ రవికృష్ణ ఉన్నాడు అని ప్రపంచానికి తెలిసింది, ప్రపంచానికి అంటే మన అట్లీస్ట్ మన సీరియల్ ఇండస్ట్రీ వరకు తెలిసింది రవికృష్ణ ఉన్నాడు అని మొగల్ రేకుల వల్ల. ఆబ్వియస్లీ ది బెస్ట్ ఎప్పుడు నాకు అదే. అండ్ ఇండివిజువల్గా హీరోగా అంటే వరుణ్ పన్యం, యాజ్ ఏ ఆర్టిస్ట్ శ్రీనివాస్ కళ్యాణం. ఓ, ఎస్, డెఫినెట్గా. ఓకే. అంటే నాకే అనిపించేది వరుణ్ పన్యంలో కొన్ని ఇయర్స్ వరకు, అంటే ఒక స్టార్టింగ్ 1.5 years 2 years వరకు సేమ్ కొంచెం రిజర్వ్డ్గా, అరగెంట్గా, కొంచెం మెటీరియలిస్టిక్గా ఉండేది ఆ క్యారెక్టరేషన్. దాంట్లో పర్ఫామ్ చేయడానికి ఒక లిమిటేషన్స్ ఉండేవి. బట్ శ్రీనివాస్ కళ్యాణ్ అలా కాదు, ఫుల్ హైపర్ యాక్టివ్. ఈ షెడ్యూల్ ఫుల్ హైపర్ ఉంటే నెక్స్ట్ షెడ్యూల్ ఫుల్ ఎమోషనల్, నెక్స్ట్ షెడ్యూల్ ఫుల్ కామెడీ. ప్రస్తుతానికి అంటే అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి రసూల్ సార్ డిజైన్ చేశారు. సో చాలా బాగా చేయించుకునే వాళ్ళు. అండ్ చూసినప్పుడు నాకే అనిపించేది, అంటే సెట్లో రే ఇంకా కావాలి, ఇంకా హైపర్ ఉండాలి అంటే మా సార్ నా వల్ల కావట్లేదు సార్ అనుకుని లోపల అనుకునేవాడిని. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకునేటప్పుడు అవుట్పుట్ చాలా బాగుండేది. ఇంత పర్ఫామ్ చేశానా, అంత ఉందో నాలో అనుకునేవాడిని. సో అండ్ బయట కూడా ఆడియన్స్ వరుణ్ పన్యంని క్యారెక్టర్ని ఎలా ఇష్టపడ్డారో యాజ్ ఎ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతారు. సో నాకు కూడా ఫస్ట్ టైం టైటిల్ రోల్ శ్రీనివాస్ కళ్యాణ్లో, శ్రీనివాస్ సీరియల్లో టైటిల్ రోల్ కదా. సో బేసిక్గా లేడీస్కి ఎక్కువ ఉంటుంది ఛాన్స్, జెంట్స్కి చాలా తక్కువ టైటిల్ రోల్ చేయడానికి సీరియల్స్లో. సో ఆ లక్కీ ఛాన్స్ నాకు వచ్చింది అండ్ మేబీ నేను దాన్ని కీపప్ చేశాను అనుకుంటాను. నైస్. అంటే జనరల్గా సీరియల్స్ అంటే ఇట్స్ ఫీమేల్ ఓరియంటెడ్, Yes. ఆడల మీదే ఉంటుంది, అమ్మాయిల మీదే కదా. బట్ ఫస్ట్ టైం యూ గాట్ అన్ మేల్ ఓరియంటెడ్, లైక్ వరుదిని హీరోయిన్తో ఈక్వల్గా ఉంటుంది మీ క్యారెక్టర్. Yes. ఇట్స్ లైక్ అ ఫైట్ బిట్వీన్ టూ. సో ఫ్యూచర్లో అలాంటివి కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సీరియల్లో మీరు హీరోగా చేయాల్సి వస్తే చేస్తారు? ప్రస్తుతానికి అయితే 100% చేయను. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చెప్పగానే హీరోయిన్తో ఈక్వల్గా ఉంటుందా, కొంచెం మంది ఎక్కువ ఉంటుందా అని అడుగుతాను. అంటే మంది ఎక్కువ అంటే ఓకే, హీరోయిన్తో ఈక్వల్ అంటే అవునా సరే మెల్లగా ఎక్కువ చేస్తారా అని అడుగుతా. ఎక్కువ చేస్తా అంటే ఓకే, లేదు భయ మంది హీరోయిన్ కొంచెం ఎక్కువ ఉండి మంది కొంచెం తక్కువ ఉంటుంది అంటే అవునా ఒకసారి నేను ఆలోచించుకొని చెప్తాను భయ అని చెప్పి సైలెంట్గా తప్పుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. బికాజ్ ఇది పీక్ టైం, పర్ఫామ్ చేయడానికి కానీ అండ్ ఎర్న్ చేయడానికి కానీ ఇదే పీక్ టైం. సో ఈ టైంలో ది బెస్ట్ ఏదైనా సరే, ఫేమ్ సంపాదించడానికి కానీ మనీ సంపాదించడానికి కానీ అది మ్యాక్సిమం యూజ్ చేయాలనుకుంటున్నాను. ఫైన్. మీ గురించి ఒకటి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఏది ఫస్ట్ అడిగినా? నెగిటివ్ అడిగాను, అది క్లియర్ చేసి నెక్స్ట్ పాజిటివ్ ఇద్దాం. అబ్బా, గ్రేట్. రవికృష్ణ బాగా కమర్షియల్ అంటే నాతో వర్క్ చేయని వాళ్ళు మేబీ అనుకుంటారేమో, నేను కాదన్నా. నేను వర్క్ చేసిన వాళ్ళు నాకు చెప్పారు, అందుకే అడుగుతున్నాను. వర్క్ షీ ఈస్ వెరీ గుడ్ ఎవ్రీథింగ్ బట్ హీస్ వెరీ కమర్షియల్. కమర్షియల్ హీ డస్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఫర్ మనీ. నో, నేను చాలా మందికి ఐ మీన్ నా పర్సనల్ రిలేషన్ కోసం నేను ఫ్రీగా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. మేబీ అంటే మేబీ నాకు అనిపించకపోవచ్చు, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. అది వాళ్ళ మిస్టేక్ నా మిస్టేక్ తెలియదు. బట్ ఒక లిమిట్ వరకు అయితే వర్క్ చేస్తాను డెఫినెట్గా. ఒక లిమిట్ వరకు అయితే కమర్షియల్గానే ఉంటాను. బికాస్ డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వచ్చింది అందరూ ఎర్న్ చేయడానికి. ఒక లిమిట్ వరకు అయితే ఉంటాను, బట్ ఎక్స్ట్రీమ్ కమర్షియల్ అనేది అయితే కాదు. ఓకే. అంటే బేసిక్గా నాకు ఇది కావాలి, ఇది ఇస్తే నేను పని చేస్తాను అంతే, అది కంఫర్టబుల్ జోన్.
సో ఏదైనా సీరియల్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ కంటే ముందు రెమ్యూనరేషన్ అడుగుతారు? లేదు, ఫస్ట్ క్యారెక్టర్ అడుగుతాను. ఫస్ట్ క్యారెక్టర్ అడిగి క్యారెక్టరేషన్ బాగుంటే దాని తర్వాత రెమ్యూనరేషన్కి వెళ్తాను. ఓకే, అది బాగాలేకపోతే, ఇది బాగుంది అది బాగాలేకపోతే కాంప్రమైజ్ అవుతాను. అంటే రెండింటికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వరకు కాంప్రమైజ్ అవుతాను. సో దానికి మించి కాంప్రమైజ్ అవ్వను. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఫస్ట్ నుంచి నేను అనుకునేది ఏంటంటే, రేపటి రోజు నేను సూపర్ క్యారెక్టర్స్ చేశాను, కానీ నాకు ఫైనాన్షియల్గా నేను అసలు సెటిల్ అవ్వలేదు, నాకు తినడానికి లేదు, బట్ రవికృష్ణ వావ్ సూపర్ ఆర్టిస్ట్ అనిపించుకుని నేను వేస్ట్. ఓకే, అంటే నేను బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నా మైండ్ సెట్ ఇలాగే ఉంటుందేమో. అది ఎంతవరకు కరెక్టో కూడా కాదో కూడా నాకు తెలియదు. బట్ స్టిల్ నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే, మనీని ఫేమ్ని బ్యాలెన్స్ చేయాలి అని నేను అనుకున్నాను. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు నాకు. బట్ నాకేంటంటే ఫుల్ ఫేమ్ ఉండి నాకు తింటాక లేకపోతే యూజ్లెస్. సో నాకు ఫుల్ నేను మనీ ఎర్న్ చేసి నాకు ఫేమ్ లేకపోతే యూజ్లెస్. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ఎప్పుడు అనుకుంటాను. స్టిల్ అదే మెయింటైన్ చేస్తాను. ఓకే, అది అసలు బాగాలేకుండా ఇది చాలా బాగుంటే కమిట్ అవ్వను, అస్సలు కమిట్ అవ్వను. బేసిక్గా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నేను వర్క్ చేయలేను. ఓకే, అలా ఏదైనా సీరియల్ కమిట్ అయ్యాను అంటే నేను కమిట్ అయ్యాను. చేసేటప్పుడు అస్సలు నా వల్ల అయ్యేది కాదు. మార్నింగ్ వెళ్ళగానే ఫ్రెష్గా కాస్ట్యూమ్ వేసేవాళ్ళు, మేకప్ వేసేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, టిఫిన్ చేసేవాడిని, పడుకునేవాడిని, మధ్యాహ్నం లేచేవాడిని, మళ్ళీ పడుకునేవాడిని తిని. ఈవినింగ్ ఎక్కడో ఒక డైలాగ్ వచ్చేది. అవునా? ఏంట్రా ఈ కర్మ, మన వల్ల కాదు అసలు. ఇలాగా మనకి వర్క్ ఉండాలి దాంట్లో. అంటే ఈరోజు ఏదైనా కొత్తగా చేసేవాని ఫీలింగ్ ఉండాలి. అది లేకపోతే నేను నిద్రపోలేను బేసిక్గా. సో నాకు రెమ్యునరేషన్ ఉండాలి, మంచి రెమ్యునరేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్ ది బెస్ట్ ఉండాలి. ఫైన్, ఇప్పుడు పాజిటివ్. ప్రశాంతంగా ఇప్పుడు ప్రశాంతంగా అడగండి, రిలాక్స్ అయిపోవచ్చు. నెగిటివ్ అయిపోయింది కదా. సో రవి బాగా పాజిటివ్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ చాలా ఒబీడియంట్గా ఉంటాడు, అందరితో ఈక్వల్గా ఉంటాడు అని విన్నాను. అది మాత్రం నేను చూసాను. అంటే నేను చాలా తక్కువ చూసాను కదా మిమ్మల్ని. ఇప్పుడు ఈవెంట్స్లో, జీ ఈవెంట్లలో అలా మాత్రం నాకు అలా అనిపించింది. ఓకే, యాక్చువల్గా అంటే నాకు నేను చెప్పుకోకూడదు బేసిక్గా, అంటే నిజాలే మరి తెలీదు. నాకేంటే బేసిక్గా లైట్ మ్యానా, సెట్ బాయా, ప్రొడక్షన్ వాళ్ళ, ఆర్టిస్ట్ అని కాదు. నాకు మనిషి నచ్చితే ఇంటరాక్ట్ అవుతా, అది ఎవరైనా కానివ్వండి. నాకు సెట్ అవ్వకపోతే కొంచెం దూరం ఉంటా అంతే. ఓకే, ఎవరిని చూస్తే ఎక్కువ కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు మీరు మన టీవీలో? బేసిక్గా కాంపిటీషన్ ఎవరు లేరు. నాకైతే అంటే తను నా కాంపిటీషన్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి. బేసిక్గా మొగల్ రేకులు అప్పుడు మాత్రం మేము పవన్ నేను మాత్రం ఇవాళ తను మంచి సీన్ చేశాడు, నేను మంచి సీన్ చేయాలి, తనకి మంచి సీన్ వచ్చింది, ఇలా ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే తను బయటకు వచ్చిన తర్వాత తను ఇండివిజువల్గా తన ఫేమ్ తంది, నేను బయటకు వచ్చిన తర్వాత ఇండివిజువల్గా నా ఫేమ్ నాది. సో నాకు బేసిక్గా ఎవరు కాంపిటీషన్ అని ఏం లేదు. నేను చేసే వర్క్లో నేను ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను అంతే. ఓకే, మీరు క్రికెట్ ఇవి కూడా ఆడుతున్నారు కదా? తక్కువ. ఓ నైస్. ఓకే, ఎందుకు? అంటే వచ్చిన దగ్గర నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళు డేట్ అడిగినప్పుడు క్లాష్ అయ్యేది. సో వెళ్ళలేకపోయాడిని, బట్ వెళ్ళి జాయిన్ అవుతాం ఇప్పుడు యాక్చువల్గా. వావ్, సో యు గుడ్ అట్ క్రికెట్ ఆన్ స్పోర్ట్స్? యాక్చువల్గా వెరీ బ్యాడ్ అట్ క్రికెట్. సో షటిల్ ఇష్టం నాకు యాక్చువల్గా. సో మన వాళ్ళు ఎవరు అక్కడ ఏం కాంపిటీషన్ పెట్టట్లేదు, ఉంటే కనుక వెళ్ళి జాయిన్ అవుతాను. బేసిక్లీ ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ ఉండేది, ఇష్టం ఉండేది, బట్ ఆడినా సరే వచ్చేది కాదు. కొంచెంసేపు లేడీస్తో ఏదో సరదాగా టెన్నిక్ వెయిట్, వాలీబాల్, షటిల్ అని ఆడేసి వచ్చేవాడిని. మిగతా అంతా కల్చరల్ యాక్టివిటీస్ అన్నమాట ఫస్ట్ నుంచి. ఓకే, జనరల్గా ఎవరైనా సినిమాలు ట్రై చేసి సీరియల్కి వస్తారు కదా, మీరు ఎందుకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు? ఎప్పుడు అక్కడ అటువైపు వెళ్ళలేదు? అంటే బేసిక్గా నాకు వే తెలియదు అసలు. సీరియల్కి వెళ్ళడానికి వే తెలీదు, మూవీకి వెళ్ళడానికి వే తెలీదు. తెలిసి కొంచెం సోర్స్ దొరికిందని చెప్పి సీరియల్లోకి వచ్చాను. అనుకోకుండా డే 1 నుంచి దేవుడి దేవల ఫస్ట్ నుంచి బిజీగా ఉన్నాను. సో మూవీ అనేది ఎప్పుడూ చేయాలని ఉండేది 100%. ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ అయ్యారంటే ఎవరైనా మూవీకే అని అనుకుంటాం, సీరియల్కి అక్కడ స్టిక్ అయిపోవాలని ఎవరు ఉండదు. బట్ నాకేంటంటే వచ్చిన దగ్గర నుంచి బిజీ అయిపోవడం వల్ల మూవీ అనే దానికి పర్టికులర్ డేట్స్ వాళ్ళు అడిగే క్లాష్ అవటం కానీ, లేకపోతే మంచి క్యారెక్టర్, ఇప్పుడు ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళి చిన్న క్యారెక్టర్ వెనకాల నుంచి, లేకపోతే డైలాగ్ లేని క్యారెక్టర్, ఇవన్నీ ఎందుకు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు సఫర్ అవ్వాలి, ఇది కంఫర్టబుల్ జోన్ ఉన్నాం కదా అని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఇదే కంటిన్యూ అయిపోతూ వచ్చాను. బట్ మూవీ చేయాలని ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది కదా, నాకు ఉంది. ఓకే, మంచి సీరియల్, మంచి మూవీ వస్తే ఏది కమిట్ అవుతారు? ఆబ్వియస్లీ మూవీ. మీరే చెప్తున్నారు మంచి సీరియల్, మంచి మూవీ అంటారు. పోనీ ఒక మంచి సీరియల్ చేస్తూ ఉన్నారు, బట్ ఈ సీరియల్ వదులుకోవాలి సినిమాకి, ఏం చేస్తారు? బేసిక్ మ్యాక్స్ ట్రై చేస్తాను రెండు బ్యాలెన్స్ చేయడానికి. అవ్వకపోతే కనుక ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేసుకుని సినిమాకి వెళ్తాను. అంటే ఫ్రాంక్గా చెప్తున్నా నేను. అవును, బేసిక్ మూవీ వస్తే అందరం వర్క్ చేసే ఎండ్ ఆఫ్ ద డే మూవీ కోసం. అంటే నేను చేసే వర్క్ మీద రెస్పెక్ట్ లేదని కాదు, మ్యాక్స్ ట్రై చేస్తాను, నేను ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తాను, డేట్స్ క్లాష్ అవ్వకుండా చూసుకుంటానికి కానీ వదలకుండా. బట్ లేదు, అది మూవీ కూడా మంచి ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్గా నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. కాబట్టి సీరియల్స్లో ప్రూవ్ చేసుకున్నాం, మూవీలో మనకి ఏమైనా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరికితే డెఫినెట్గా యూజ్ చేసుకోవాలని చూస్తాను. ఓకే, ఇప్పుడు ఉన్న టీవీ సీరియల్ హీరోయిన్స్లో
హూమ్ డూ యూ ఫీల్ ఆర్ మోస్ట్ హాట్? మోస్ట్ హాట్ బ్యూటిఫుల్. యా ఓకే, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే నాకు పర్సనలీ పసుపు కుంకుమ పల్లవి అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకా తను ఇప్పుడు మానేసింది కదా, మన తెలుగుని వదిలేసి వెళ్ళిపోయింది కదా. వదిలేసింది కదా. సో ఉన్న వాళ్ళల్లో అంటే చైత్ర యా, అవును, నాకు చాలా ఇష్టం చైత్ర. యా. హీరోస్లో యూస్ఫుల్ నేనే. మీరు కాకుండా నేను కాకుండా అంటే బేసిక్గా సరే, హూ ఇస్ యువర్ బెస్ట్ బడీ? బెస్ట్ బడీస్ నిరుపమ్, ఆదర్శ్ అంతా ఇంకా జీ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్. పర్సనల్గా అయితే నిరుపమ్ అండ్ ఆదర్శ్. మస్కట్ అంటే బేసిక్గా మస్కట్ అనగానే వాళ్ళు ఉన్నారని ఒప్పేసుకున్నా. ఓకే, సో అంతేగాని మస్కట్ అన్నారని ఒప్పుకోలేదు. వాళ్ళు ఉన్నారు, సో అందరం వాళ్ళు కూడా అంతే. సో రవి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు, నిరుపమ్ ఉన్నాడు, ఆదర్శ్ ఉన్నాడు అని నేను ఒప్పుకున్నాను. యాక్చువల్గా నేనే వయసు అయిపోలేదు, ఆ అమ్మాయి కంగారు పడి మదర్ క్యారెక్టర్ చేస్తుంది, నేనేం చేయను చెప్పండి. ఎవరు? బేసిక్గా నాకంటే పెద్దది. అవునా? చేసేటప్పటికే పెద్దది. ఓకే, చూస్తే తిట్టుకో మాకు ప్లీజ్. చందన ఇప్పుడు మేఘ్నా. విలన్ రేట్స్ యు రేట్ అంటే ఫస్ట్ 2, 3, 4, 5, 6 అంటే రేట్ ఫర్ వాట్, బ్యూటీ ఆర్ యాక్టింగ్? బోత్. అందరూ మంచోళ్ళే. బేసిక్గా పొద్దున వెళ్తే రేపు షూటింగ్ చేసుకోవాలండి, మీరు ఏంటి అంత షూటింగ్ చేయించలేదు. 3 things that you don't like about yourself. మీలో మీకు నచ్చని 3. ఎప్పటికప్పుడు కొంచెం అమ్మాయి దూరంగా ఉందాం అనుకుంటాను, బట్ తెలియకుండానే సో అక్కడ ఏమైనా బేసిక్గా గొడవలు వస్తాయి. సో అదే ఒకటి నచ్చదు నాలో. వాట్ యూ డూ ఇన్ బాత్రూమ్ అదర్ దెన్ వాషింగ్? ఆపేది లేదు. ఓకే, రోజుకి ఎన్నిసార్లు? షూట్లో ఉంటే అదే పని ఇంకా మొత్తానికి అయితే. ఓకే, ఈటింగ్ అస్సలు అంటే 3 పూట్లు అంటారు ఏంటి, 5-6 times పెట్టచ్చు కదా అనుకుంటే. ఓ, ఐ యు మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? నైట్. యువర్ ఫేవరెట్ టీవీ ఛానల్? టీవీ ఛానల్ నేను ఒక ఛానల్ మిగతా ఛానల్ వర్క్ చేయించాలి. బేసిక్గా నాకు ఓ మై గాడ్, ది బెస్ట్ ఆన్సర్ అవార్డ్ దీనికి మాత్రం.